హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్ డిక్టేటర్ ఛానల్. ఐపీఎల్ 2025లో అన్ని టీమ్స్ అయితే తమ ప్లేయర్స్ని కొన్నాయి అండ్ ప్లేయింగ్ 11 కూడా ఆల్మోస్ట్ ప్రతి టీమ్ది గెస్ చేయొచ్చు. సో ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ వర్సెస్ ఆర్సీబీ, ఈ రెండు టీంలో ప్లేయింగ్ 11లో ఏ టీం స్ట్రాంగ్ ఉంది, ఏ టీం ప్లేయర్స్ ఎలా ఆడతారు అనేది వీడియోలో స్పష్టంగా చూద్దాం. ఆల్మోస్ట్ 90% ప్లేయింగ్ 11 ఇదే ఉండే ఛాన్స్ ఉంది మనకు ఐపీఎల్లో కూడా. అండ్ వీడియోనైతే లైక్ చేయండి ఐపీఎల్ అండ్ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ అందరూ, అండ్ కామెంట్ చేయండి ఈ రెండు టీంలలో మీకు ఇష్టమైన ప్లేయర్ ఎవరు, లేకపోతే ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ప్లేయింగ్ 11 చూశాక ఏ టీం గెలుస్తుంది అనిపిస్తుంది అనేది స్పష్టంగా ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఆర్సీబీ ఈసారి చాలామంది ప్లేయర్స్ని కొనింది అండ్ ఎస్ఆర్హెచ్ కూడా ఆల్మోస్ట్ 90% టీం చేంజ్ అయింది. సో రెండు టీంలలో బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్ వైజ్గా చూద్దాం. ఫస్ట్ మనం ఆర్సీబీ చూసినట్లయితే ఫిల్ సాల్ట్ ఓపెనర్ అండ్ విరాట్ కోహ్లీ. సో వీళ్ళిద్దరు ఈసారి వీళ్ళకి ఓపెనర్స్గా రానున్నారు, ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ. సో ఫెంటాస్టిక్ బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్ అయితే ప్రతి బాల్ అతడు 6-4 కొట్టే కెపాసిటీ ఉన్నటువంటి ప్లేయర్. విరాట్ కోహ్లీ చూసి ఆడే అవకాశం ఉంది కాస్త. సో ఓపెనర్స్ అయితే ఫిల్ సాల్ట్ అండ్ విరాట్ కోహ్లీ రాబోతున్నారు. మంచి స్టాండర్డ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్. ఫిల్ సాల్ట్ని అయితే వీళ్ళు చాలా పోటీ పడి కొన్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ టీం చూస్తే ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ. సో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మీకు తెలుసు ఎంత విధ్వంసకర ప్లేయర్స్ అనేది 2024లో ఒక ట్రెండ్ సెట్ చేశారు. జస్ట్ 5 ఓవర్లనే 100 రన్స్ పైన క్రాస్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అలాంటి పార్ట్నర్షిప్ అన్నమాట ఇది. సో వీళ్ళు కనీసం ఒక 5 ఓవర్స్ ఉన్నా కూడా మ్యాచ్ డిసైడ్ అయ్యే రేంజ్ వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అయితే ఉంటుంది. సో ఓపెనింగ్ డిపార్ట్మెంట్లో మనం చూస్తే డెఫినెట్గా ఎస్ఆర్హెచ్ ఎడ్జ్ ఉందని చెప్పొచ్చు. ప్రతి మ్యాచ్ ఆడలేకపోవచ్చు, కానీ ఆడిన సగం మ్యాచ్లను మాత్రం వీళ్ళు చేంజ్ చేయగల కెపాసిటీ ఉన్న ప్లేయర్స్. అండ్ ఆర్సీబీలో నెంబర్ 3లో రజత్ పటిదార్. సో ఒక మంచి ప్లేయర్, చాలా దాటిగా ఆడతాడు, 4లు 6లు కొట్టగలడు, చాలా పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడగలడు. సో మంచి వీళ్ళకైతే ఫ్యూచర్లో ఒక మంచి ప్లేయర్ అయ్యే అవకాశం ఉన్న ప్లేయర్ ఇతడు. అండ్ నెంబర్ 3 అదే ఎస్ఆర్హెచ్లో చూస్తే ఇషాన్ కిషన్. ఈ సిరీస్లో కొన్నారు అండ్ దాదాపు 11 కోట్ల పైన పెట్టి పోటీ పడి కొన్నారు ఇషాన్ కిషన్. ఎందుకంటే ఇతడు కూడా ట్రావిస్ హెడ్ అండ్ అభిషేక్ శర్మ లాంటి ఇన్నింగ్స్ని కంటిన్యూ చేస్తాడని, అలాంటి బిగ్ హిట్టింగ్ చేయగలడని తన్ని కొన్నారు. సో మొత్తానికి రజత్ పటిదార్ అండ్ ఇషాన్ కిషన్ ఇద్దరిని కంపేర్ చేసుకున్నప్పుడైతే సేమ్ అనుకోవచ్చు. ఇషాన్ కిషన్ ఏంటంటే కాస్త అన్ప్రెడిక్టబుల్, ఎప్పుడైనా అవుట్ కాగలడు. రజత్ పటిదార్ కన్సిస్టెంట్గా ఆడుతుంటాడు. సో మొత్తానికి విధ్వంసకర బ్యాట్స్మెన్ అయితే ఇషాన్ కిషనే ఇద్దరిట్లో. నెంబర్ 4 లివింగ్ స్టోన్ ఆర్సీబీ నుంచి వస్తాడు. ఆర్సీబీలో లివింగ్ స్టోన్ ఈసారే కొన్నారు. ఇతడు ఒక మంచి బిగ్ హిటర్. సో ఆల్మోస్ట్ ఇప్పుడు T20 ట్రెండే అది, బిగ్ హిటర్స్ని కొంటున్నారు. 200 స్కోర్ అనేది సింపుల్ అయిపోయింది. సో లివింగ్ స్టోన్ ఇక్కడ నెంబర్ 4లో ఆర్సీబీ నుంచి. అండ్ నెంబర్ 4 ఎస్ఆర్హెచ్లో హెన్రిచ్ క్లాసెన్. సో హెన్రిచ్ క్లాసెన్ డెఫినెట్గా చాలా చాలా బెటర్ ప్లేయర్ అనుకోవచ్చు లివింగ్ స్టోన్ కంటే. సో నెంబర్ 4లో చూసుకున్నప్పుడు ఎస్ఆర్హెచ్ అయితే మంచి ప్లేయర్ ఉన్నాడు. సో మొత్తానికి ఈ 4 బ్యాట్స్మెన్ ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, లివింగ్ స్టోన్ ఆర్సీబీ నుంచి టాప్ 4 బ్యాట్స్మెన్. అండ్ ఎస్ఆర్హెచ్ నుంచి ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్. సో కంపేర్ చేసి చూసినప్పుడైతే ఎస్ఆర్హెచ్ టీంలో చాలా విధ్వంసకర ప్లేయర్స్ ఉన్నారు. ఆర్సీబీ టీంలో కాస్త స్టాండర్డ్ ఎక్కువగా ఉంది. అంటే ప్లేయర్స్ కాస్త నిలకడగా ఆడే అవకాశం ఉంది. మెల్లిగా అయినా కూడా ఒక్కసారి ఫామ్లోకి వస్తే రెచ్చిపోయే అవకాశాలు ఉంటాయి. సో అదేవిధంగా నెంబర్ 5లో జితేష్ శర్మ ఆర్సీబీ కొనింది ఈసారి. ఇతడు వికెట్ కీపర్ అండ్ ఇతడు కూడా మంచి బ్యాట్స్మెన్. ఇంకా బిగ్ హిటర్ అని స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఐపీఎల్లో ప్రతి ఒక్కరు కూడా బిగ్ హిట్టింగ్ చేస్తున్నారు. సో జితేష్ శర్మ అండ్ అక్కడ ఎస్ఆర్హెచ్లో నెంబర్ 5 నితీష్ కుమార్ రెడ్డి. రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు నితీష్ కుమార్ రెడ్డి. సో ఇద్దరిని కంపేర్ చేసుకొని చూసినప్పుడైతే సేమ్ అనుకోవచ్చు. నితీష్ కుమార్ రెడ్డి బౌలింగ్ కూడా చేయగలడు, కాకపోతే ఒక ఆల్రౌండర్. సో మొత్తానికైతే ఆర్సీబీ అండ్ ఎస్ఆర్హెచ్ ఈ పొజిషన్లో మంచి స్ట్రాంగ్ ప్లేయర్స్ ఉన్నారు. నెంబర్ 6 టిమ్ డేవిడ్ ఉన్నాడు ఆర్సీబీలో. టిమ్ డేవిడ్ని ఈసారి కొన్నారు. అండ్ ఇతడు ముంబై ఇండియన్స్ నుంచి వచ్చాడు. ఒక బిగ్ హిటర్ అండ్ మ్యాచ్ విన్నర్, ఫినిషర్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫినిష్ చేస్తాడు మ్యాచ్ల్ని. అండ్ ఎస్ఆర్హెచ్లో నెంబర్ 6 చూస్తే అభినవ్ మనోహర్. ఇండియాకు సంబంధించినటువంటి బ్యాట్స్మెన్, అంత ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అయితే లేదు. ఈసారే కొన్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు. సో మంచి హిట్టింగ్ అయితే చేయగలడని చెప్పి డొమెస్టిక్ లెవెల్లో 6లు ఎక్కువగా కొట్టాడు. అండ్ మంచి స్ట్రైక్ రేట్ ఉందని చెప్పి టాక్ అయితే ఉంది. సో నెంబర్ 6లో ఒక ఇండియన్ బ్యాట్స్మెన్ వర్సెస్ ఫారిన్ బ్యాట్స్మెన్. సో ఇండియా పిచెస్ మీద అభినవ్ మనోహర్ బాగా ఆడతాడని టాక్ అయితే ఉంది. నెంబర్ 7 కృణాల్ పాండ్యా ఆర్సీబీ నుంచి, ఆల్రౌండర్, బ్యాటింగ్ ప్లస్ బౌలింగ్ కూడా చేయగలడు. కృణాల్ పాండ్యా బిగ్ హిట్టింగ్ చేయగలడు అండ్ బౌలింగ్. సో మంచి స్టాండర్డ్ ప్లేయర్ని కొన్నారు. ఇది మాత్రం వీళ్ళకి ఫెంటాస్టిక్
బై కాబోతుంది ఈసారి అయితే. అండ్ నెంబర్ 7 ఎస్ఆర్హెచ్‌లో అథర్వ టైడే ఒక స్పెషల్ బ్యాట్స్‌మెన్, స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్, లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మెన్ చాలా ధాటిగా ఆడతాడు. కాకుంటే ఇంటర్నేషనల్‌గా ఆడలేదు. డొమెస్టిక్ లెవెల్‌లో అయితే మంచి రికార్డు ఇతనికి ఉంది. సో మొత్తానికైతే యావరేజ్‌గా ఇద్దరు సేమ్ ఉన్నారని చెప్పొచ్చు. నెంబర్ 8 రొమారియో షెఫర్డ్. మనకి ఆర్‌సీబీలో నెంబర్ 8 అయితే రొమారియో షెఫర్డ్. బిగ్ హిట్టర్ అండ్ ఫాస్ట్ బౌలర్ అండ్ మ్యాచ్ మలుపు తిప్పే ప్లేయర్. ఇప్పటివరకైతే ఐపీఎల్‌లో తన మార్క్ చూయించలేదు. అండ్ ఎస్ఆర్హెచ్‌లో నెంబర్ 8 బ్రైడెన్ కార్స్. సో ఇంగ్లాండ్ నుంచి తీసుకున్నారు. బ్యాట్స్మెన్ కమ్ బౌలర్ సేమ్ రొమారియో షెఫర్డ్ లానే అనుకోవచ్చు. ఇద్దరు సేమ్ ఒకే టైప్ ఆఫ్ బ్యాటింగ్ చేస్తారు. బౌలింగ్‌లో కార్స్ అయితే కాస్త పవర్ఫుల్ బౌలర్, యార్కర్ అండ్ బౌన్సర్ వేయగలడు. సో డెఫినెట్‌గా బ్రైడెన్ కార్స్ బెటర్ ప్లేయర్‌లా అనిపిస్తున్నాడు. నెంబర్ 9 సుయాష్ శర్మ ఆర్‌సీబీ నుంచి. ఒక మిస్ట్రీ స్పిన్నర్, చాలా ఫెంటాస్టిక్ పర్చేస్ కాబోతుంది ఇది. ఎందుకంటే ఇతడు కేకేఆర్‌లో ఉన్నప్పుడు పెద్ద ఇతడికి అవకాశాలు రాలేదు తనని ప్రూవ్ చేసుకోవడానికి. సో ఇప్పుడైతే ఆర్‌సీబీలో ఇతడు స్పిన్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా ప్రతి మ్యాచ్ ఆడే ఛాన్స్ ఉంది సుయాష్ శర్మ. అండ్ నెంబర్ 9లో ప్యాట్ కమిన్స్ ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్, బౌలింగ్ రెండూ చేయగలడు. సో సుయాష్ శర్మ ప్లేస్లో మనం రాహుల్ చహార్ని కంపేర్ చేయొచ్చు యాక్చువల్గా. ఇద్దరిట్లో చూస్తే రాహుల్ చహారే బెటర్ ప్లేయర్ సుయాష్ శర్మ అండ్ రాహుల్ చహార్లో. అండ్ నెంబర్ 10 భువి. సో భువనేశ్వర్ కుమార్ ఎస్ఆర్హెచ్ నుంచి వచ్చిన ప్లేయరే. సో ఈసారి అయితే ఆర్‌సీబీకి ఆడబోతున్నాడు. ఎస్ఆర్హెచ్ మీద ఎలా ఆడతాడనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ గురించి అంతా భువనేశ్వర్కి తెలుసు. అండ్ ఇతడు ఎలా ఇబ్బంది పెడతాడో చూడడం అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. నెంబర్ 10 మహమ్మద్ షమి ఎస్ఆర్హెచ్ నుంచి. సో ఈసారి ఎంతో హోప్స్ పెట్టుకొని కొన్నారు. అండ్ భువనేశ్వర్ కుమార్కి రిప్లేస్మెంట్గానే మహమ్మద్ షమి ఎలా ఆడతాడో ఖచ్చితంగా చూడాలని చెప్పి చాలామంది ఇంట్రెస్ట్గా వెయిట్ చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే మహమ్మద్ షమి చాలా మంచి బెటర్ బౌలర్. ప్రజెంట్ ఉన్న ఫామ్లో అయితే భువనేశ్వర్ కంటే బెటర్ ప్లేయర్. కాకపోతే ఇంజురీతో ఉన్నాడు. ఈ ఐపీఎల్లో ఎలా ఆడతాడో తెలీదు. మొత్తానికైతే భువనేశ్వర్ కుమార్ వర్సెస్ మహమ్మద్ షమి చాలా టైట్ కాంపిటీషన్ అని చెప్పొచ్చు ఇద్దరి మధ్యలో. అండ్ ఫస్ట్ మ్యాచ్లో చూసేది కూడా ఇదే అవుతుంది. నెంబర్ 11 హాజిల్వుడ్. జోష్ హాజిల్వుడ్ ఉంటాడు ఆర్‌సీబీ నుంచి. అండ్ ఇతడు చాలా 12 కోట్లు పైన పెట్టుకున్నారు. మంచి బౌలర్, ఫాస్ట్ బౌలర్. అండ్ మనకి ఎస్ఆర్హెచ్ నుంచి హర్షల్ పటేల్ 8 కోట్ల పైన పెట్టారు. సో హర్షల్ పటేల్ ఒక క్లెవర్ బౌలర్, పోయిన సీజన్లో హైయెస్ట్ వికెట్ టేకర్. సో ఈ హాజిల్వుడ్ అండ్ హర్షల్ పటేల్లో ఒకరిని చూస్ చేసుకోవాల్సి వస్తే డెఫినెట్గా హర్షల్ పటేల్ వెరైటీ ఉన్న బౌలర్. సో ఫాస్ట్ వేయగలడు, స్లో బాల్ వేయగలడు. సో మొత్తానికైతే హర్షల్ పటేల్ బెటర్ బౌలర్ హాజిల్వుడ్ కంటే. నెంబర్ 12 యష్ దయాల్. సో ఒక ఇంపాక్ట్ ప్లేయర్ అనుకోవచ్చు. యష్ దయాల్ నెంబర్ 12లో వస్తాడు. సో ఇతన్ని వీళ్ళు రిటైన్ చేసుకున్నారు ఈ సీజన్. సో చాలా మంచి బౌలర్. అండ్ అదేవిధంగా ఎస్ఆర్హెచ్లో రాహుల్ చహార్. సో రాహుల్ చహార్ స్పిన్నర్. సో మొత్తానికి మనం ఇదంతా కంపేర్ చేసి చూసినప్పుడు ఫాస్ట్ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ నుంచి ప్యాట్ కమిన్స్ ఉన్నాడు, హర్షల్ పటేల్ ఉన్నారు అండ్ మహమ్మద్ షమి, బ్రైడెన్ కార్స్, నితీష్ కుమార్ రెడ్డి. ఈ 5గురు అయితే ఫాస్ట్ బౌలింగ్ ఎస్ఆర్హెచ్ నుంచి వేయబోతున్నారు. అదే మనం ఆర్‌సీబీ నుంచి చూస్తే యష్ దయాల్, హాజిల్వుడ్, భువి అండ్ రొమారియో షెఫర్డ్. డెఫినెట్గా నాకైతే ఎస్ఆర్హెచ్ ఫాస్ట్ బౌలింగ్ బెటర్ అనిపిస్తుంది. ఎందుకంటే స్లో బౌల్స్ అండ్ యార్కర్స్ అన్ని టైప్ ఆఫ్ బౌలింగ్ వేసే ప్లేయర్ అయితే ఎస్ఆర్హెచ్లో ఉన్నారు. సో ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో డెఫినెట్గా అప్పర్ హ్యాండ్ ఎస్ఆర్హెచ్ కాబోతుంది అని నాకైతే అనిపిస్తుంది. అండ్ హాజిల్వుడ్ కాస్త బెటర్ బౌలర్ కూడా ప్రూవ్ చేయొచ్చు ఈ సీజన్లో. అండ్ స్పిన్నర్ అయితే రాహుల్ చహార్ నాడు ఎస్ఆర్హెచ్కి. అవసరమైతే బ్రైడెన్ కార్స్ని తప్పిస్తే ఆడన్ జంపా కూడా ఆడతాడు. సో మొత్తానికి స్పిన్ డిపార్ట్మెంట్లో ఈ విధంగా ఉంది ఎస్ఆర్హెచ్. ఈసారి స్ట్రాంగ్ ఉందని చెప్పొచ్చు. అదే మీరు ఆర్‌సీబీలో చూస్తే సుయాష్ శర్మ అండ్ కృణాల్ పాండ్యా ఇద్దరు కూడా మంచి స్పిన్నర్లు. ఒకరు రైట్ ఆర్మ్ వేస్తారు, ఒకరు లెగ్స్ అంటే లెఫ్ట్ హ్యాండ్తో వేస్తారు. సో మొత్తానికి స్పిన్ డిపార్ట్మెంట్ మనం చూసుకున్నప్పుడు డెఫినెట్గా టైట్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి ఎస్ఆర్హెచ్లో బెటర్ స్పిన్నర్లా నాకైతే అనిపిస్తుంది. అండ్ బ్యాటింగ్ డిపార్ట్మెంట్ మనం చూసిన ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ, రజత్ పటిదార్, లివింగ్స్టోన్, జితేష్ శర్మ, టిమ్ డేవిడ్ ఈ 6గురు బ్యాట్స్మెన్. అండ్ ఎస్ఆర్హెచ్లో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, అభినవ్ మనోహర్, అథర్వ టైడే. సో ఇద్దరికి చాలా టైట్ ఉంది బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం. సో ఓవరాల్గా మనం గమనిస్తే టీం అయితే సెట్ అయి ఉంది ఎస్ఆర్హెచ్ టీం. సో ఎడ్జ్ అయితే ఎస్ఆర్హెచ్ వైపే కనిపిస్తుంది. నేనైతే ఎస్ఆర్హెచ్ బెటర్